చూడగానే ఏదో కనెక్ట్ అవుతుంది కదా. చూడగానే ఏంటంటే ఇప్పుడు దేవుడు రాసి పెట్టున్నప్పుడు ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే నాకు మనసుకు అట్లా నేను చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటా అనేది ఫిక్స్ అయిపోయింది. ఇక చెప్పేసిన అప్పుడే మా అక్క కూడా చెప్పిన నాకు అమ్మాయి నచ్చేది. ఓకే, సో నచ్చింది ఇంక ఇచ్చేసేయండి. మీ పేరెంట్స్ కూడా ఇచ్చేసారా మరి? అలాగే డాడీ బాగా ఇష్టం నేనంటే. మాట్లాడు సూపర్ అంటే చేస్తా అంటే ఆయన సింగర్ అని జాబ్ చేస్తాను మామయ్య. నేను వర్క్ చేస్తా, బోర్డు వర్క్. ఒక సింగర్ అని కార్మికుడు ఒక వర్కర్ కి ఇవ్వాలంటే ఇవ్వరు, ఎవరైనా జాబ్ కే కావాలని చూస్తారు. అలాంటిది లేదు, నాకు అల్లుడు బాగా నచ్చిండు. అప్పుడు అంటే ఇల్లు మాది ఇట్లా కాదు, అప్పుడు ఇది 2 రూమ్ల రేకులు అప్పుడు మామూలుగా. అయినా సరే నేను అబ్బాయి మంచోడు, బుద్ధిమంతుడు, నేను ఇస్తా, మీరు ఎవరేం చెప్పినా నేను అంటారు కదా రిలేషన్ మంచి సంబంధం ఇద్దాం అనే వాళ్ళు ఉన్నారు. అప్పుడు అట్లయినా కానీ నేను లేదు ఇస్తా అని చెప్పి. డ్రింక్ చేయరు, డ్రింక్ అలవాటు అయితే అస్సలు లేదు. మా డాడీ వాళ్ళకైనా అన్నయ్య వాళ్ళకి అసలు ఎవ్వరికి. నాకు ఫస్ట్ నచ్చేదే అది. ఎందుకు అని అంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్తాం, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈయన మాత్రం అంటే ఖచ్చితంగా వెళ్ళు అని అంట. నేను ఏదైనా అన్నింటికి మనము కొంచెం పనులు ఉన్నప్పుడు ఒకసారి నువ్వు వెళ్ళి రాపో అని అంటే ఒప్పుకోడు అస్సలకి. వెళ్తే ఇద్దరం వెళ్దాం, లేకపోతే వద్దు. వెళ్ళిన తర్వాత కూడా ఇద్దరం కలిసి వెళ్తాం, ఆశీర్వదిస్తాం, ఇద్దరం కలిసి భోజనం చేస్తాం, కాసేపు మాట్లాడతాం, మళ్ళీ ఇద్దరం కలిసి వస్తాం. అందరు అంటే మా ఫ్రెండ్స్ అన్నారు రీసెంట్ గా, మా భర్తలు అయితే మమ్మల్ని ఆడ పడేసి వదిలేసి వెళ్తారు. అంతే కదా, అంతే ఆడ వదిలేసి వెళ్తారు. భార్యని అంట పెట్టుకొని తిరగడం అన్నది చాలా అంటే చాలా రేర్ అసలు. వన్స్ బయటికి వెళ్ళామంటే అతని ఫ్రెండ్స్ పోతారు, ఆడవాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటారు తప్ప ఇద్దరు అతుక్కుని ఉండడం అంటే చాలా కష్టం. ఎందుకంటే చూస్తూ ఉంటాం కదా. నిజంగా మీరు అదృష్టవంతులు. అట్లే ఉంటాయి రాజు రాణి. నిజంగా రాజు రాణి అయితే రియల్ లైఫ్ లో కూడా మీరిద్దరు. నిజంగా భార్యలందరూ ఆ విషయాలనే భర్తలతో ఎక్కువ గొడవ పడుతూ ఉంటారు కూడా. నాతో టైం స్పెండ్ చేయవు, నాతో ఉండము, బయటికి వెళ్ళినా సరే కలిసి వెళ్ళము, కలిసి ఉండము అని చెప్పి. మీకు అలాంటివి ఏమీ లేదు అసలు. స్వేచ్ఛ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ఇట్లనే ఉండాలి, నేను చెప్పినట్టే ఉండాలి అంటే కలవదు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని కోరికలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కోరికలను తీర్చుకుంటాం, మనం హ్యాపీగా చూసుకున్నాం అనుకో, భార్య ఆటోమేటిక్గా భర్తను లవ్ చేస్తుంది. ఇప్పుడు దాంట్లో గొడవలు అనేది ఎందుకు వస్తాయి? రాదు. ఏంటంటే అర్థం చేసుకోవాలి, భార్యను అర్థం చేసుకోవాలి. మళ్ళీ గట్టిగా చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు భార్య చెప్పింది ఏదైనా నచ్చకపోతే తిట్టుడు కొట్టుడు అవన్నీ అవసరం లేదు. ప్రేమగా చెప్తే వింటారు కదా. అంటే అదొద్దు, మనం అది చేయొద్దు, ఇట్లా చేద్దామని కొంచెం మెల్లిగా చెప్పుడు, ప్రేమ చెప్తే వింటారు. గొడవ అయ్యేసరికి పెద్దగా అయింది. ఇప్పుడు ఎవరైనా కానీ భార్య భర్తలు కలిసి ఉంటే బయటకు పోయినా ఎక్కడైనా కానీ విలువ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు గొడవ పెట్టుకుంటారన్నా కానీ ఇట్లా కలిసి ఉంటారన్నా కానీ బయటకు పోతే వాల్యూ అనేది ఉండదు. ఎవరొకరు ఉన్నా కూడా భార్య లేకుండా భర్త ఉన్నా, భర్త లేకుండా భార్య ఉన్నా వాళ్ళకి విలువ ఉండదు. ఇద్దరు కలిసి ఉన్నారంటేనే వాళ్ళకు విలువ అనేది ఇస్తారు. సమాజంలో మంచి గుర్తింపు అనేది. అంటే అందరు కలిసి ఉండాలి. అసలు మనం పుట్టిందే భారతదేశంలో, మళ్ళీ దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. నిజంగానే చాలా ముచ్చటగా ఉన్నారు. నా దిష్ట తగిలేలా ఉంది, దిష్టి తీసుకోండి నేను వెళ్ళిన తర్వాత. మీ వీడియోస్ ఎవరు తీస్తారు? మా బాబు తీస్తాడు, మా పాప తీస్తాడు, తమ్ముడు కూడా తీస్తాడు. తమ్ముడు అన్నయ్య వాళ్ళు ఉన్నప్పుడు అంటే అన్ని వాళ్ళతో తీపించలేం కదా. కొన్ని ఏమైనా సాంగ్స్ ఇట్లా ఉంటే ఏమైనా పిల్లల ముందు చేయలేము. ఇప్పుడు వెంకటేష్ సాంగ్ అయితే మా బాబాయ్ తీసాడు. బాగా తీసారు, అన్ని కట్ 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 భలే తీసారులేండి. దాని తర్వాత ఫుల్ సాంగ్ కూడా ఒకసారి ప్లాన్ చేయండి, ఒక కవర్ సాంగ్ లాగా ప్లాన్ చేసి మొత్తం సాంగ్ అంతా రిలీజ్ చేయండి యూట్యూబ్ లో. మీ ఫ్యాన్స్ మేము వెయిట్ చేస్తున్నాం. చాలా మంది అడిగారు ఫుల్ సాంగ్ కావాలి అనేసి. ఎందుకంటే వెయిట్ చేస్తూ ఉన్నాం ఫుల్ సాంగ్ ఎలా ఉంటుంది, మీ దగ్గర నుంచి ఎలా వస్తుంది అవుట్పుట్ అని చెప్పి. మేమేమనుకుంటాం మాకు అంత టాలెంట్ ఉన్నారు అంటే. అయ్యోయ్యో, ఇంత చేసి మళ్ళీ మాకు అంత ఉందా అని అంటే ఎలా చెప్పండి. సో మీకు ఇంకేమైనా డ్రీమ్ ఉందా? అంటే నేను ఇది అచీవ్ చేయాలి అని ఏమైనా? అట్లా అసలు ఏం లేదు, ఏం లేదు. అట్లా దేని మీద ఆశ కూడా ఉండదు. మళ్ళీ కొంతమందికి ఉంటది అంటే ఇంకా దీనికంటే ఎదగాలి, దీనికంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి, అట్లా ఏం లేదు. మాకు ఉన్నంతలో మేము ఇట్లనే ప్రేమగా ఉండాలి, పిల్లల గురించి అంతే సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం మాత్రం మొక్కుకునేది కూడా అంతే. నాకు ఏదో సంతోషం ఉంటే అన్ని ఉన్నట్టే, సంతోషంగా ఉంటే చాలు అని. ఓకే,
ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. రియలీ నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మిమ్మల్ని చూసిన వెంటనే ఆ స్మైల్ నాకు నా ఫేస్ లో వచ్చింది. అంటే మీ ఇద్దరి ఆప్యాయత, ప్రేమ కావచ్చు. అదే ప్రతి అమ్మాయికి కూడా ఇలాంటి ఒక హస్బెండ్ దొరకాలి, ప్రతి అమ్మాయి కూడా కోరుకునేది ఇదే కదా, ఎంత ప్రేమగా ఉండాలి అని చెప్పి. ఇలా ఉంటే ఇంకెందుకు గొడవలు వస్తాయి చెప్పండి, అండర్స్టాండింగ్ ఉంటే. సో రీల్స్ చేయాలంటే ప్లీజ్ హస్బెండ్ వైఫ్ కూడా ఇట్లానే రీల్స్ చేయండి, ఎవరు చెప్పకండి. మా అత్తమ్మ కూడా నాకే సపోర్ట్ చేసేది. అవునా? అంటే ఏది చెప్పినా మంచిగా చెప్తాను. అవునండి, ఏం చెప్పినా మంచిగా చెప్తాము. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇప్పుడు వచ్చి ఏదో పెడతాం. కొంతమంది అత్తలు కూడా అనుకుంటారు కదా, నువ్వు నా కొడుక్కి చెప్పేదానివైనా అని. అన్నట్టు అనుకుంటారు. మా అత్తమ్మనైతే అసలు అట్లా అసలు ఆ ఉంటే ఇప్పుడు ఎంత సంతోషపడేది, నాతో ఎన్ని రీల్స్ చేసేది. డెఫినెట్ గా అసలు బాగా మా అత్తమ్మనైతే మస్తు నేనైతే మిస్ అవుతున్నా. ఆ బాధ అనేది నాకే తెలుసు అన్నట్టు. మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టారా గట్టిగా? లేదు అసలు ఒక్కసారి కూడా, ఎన్ని ఇయర్స్ మీ మ్యారేజ్ లైఫ్ లో ఒక్కసారి కూడా గట్టిగా తిట్టడం గానీ, మీరు అలగడం గానీ, ఏడవడం గానీ ఏం లేదు? కొట్టడం తిట్టడమే లేదు, కొట్టడమే ఉంటుందిలే. లేదా? అలిగితే ఏం తీసుకొచ్చి ఇస్తారు ఆ టైంలో? అంటే ఏమైనా కూల్ చేయడానికి ఆమెకు నచ్చినవి మాట్లాడుతూ అంతే. ఎందుకు మమ్మీ ఎందుకు కలుగుతా అంటే అవి కూడా పెద్ద పెద్ద విషయాలు ఏముండే, చిన్న చిన్న అంతే. వేరే విషయాలు నాకు నచ్చని పనులు ఆయన చేయడు, ఆయనకు నచ్చని పనులు నేను చేయాలి. ఆయన ఏదైనా వద్దన్నాడు అంటే సరే ఆయనకి ఇష్టం లేదు వద్దు, దానికోసం మనం ఎందుకు గొడవ పెట్టుకోండి. అంత ఇష్టం లేని పనులు ఇప్పుడు నాకు నచ్చినట్టు ఆయన ఉన్నప్పుడు ఆయనకు నచ్చినట్టు కూడా నేను ఉండాలి కదా. అంతే ఉంటారు. అంటే మీ ఫ్యామిలీలో మీ మమ్మీ మీ డాడీని అట్లా అలానే ఉంటారా? మా మమ్మీ ప్రేమ గుణమండి. మళ్ళా ఏంటంటే మేము ఇద్దరు అక్కలే, మాకు ఇద్దరు అక్కలు, ఇద్దరు చేద్దరు. ఏంటంటే ఆడపిల్లల మధ్యలో పెరిగిన, ఏంటంటే ఆడవాళ్ళతో ఎలా ఉండాలి ఏంటంటే మనకు ఫస్ట్ నుంచి తెలుసు అన్నట్టు. ఎట్లుంటాలి, ఎట్లా చూసుకోవాలి అని. ఇప్పుడు ఏదైనా కానీ ఉంటుంది కదా. మళ్ళీ కొన్ని విషయాలు ఎట్లా అంటే నేను కామెంట్స్ చూసిన, ఎట్లా అంటే భార్య సలహాలు తీసుకోరు భర్తలు చాలా వరకు. నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టు. అంటే మా ఆయన కూడా ఎప్పుడైనా నాకు తెలుసు అని ఆయన అంటాడు కదా, అది అట్లా కాదు బావా, ఇట్లా చెయ్యాలి, అట్లా చేస్తే కరెక్ట్ ఉండదు అని. అంటే అట్లా 2-3 విషయాలలో నేను చెప్పిందే కరెక్ట్ అయిపోయింది. నువ్వు చెప్పి అంటే వింటాడు ఇక కంపల్సరీ, నేను ఏం చెప్పినా కూడా కరెక్ట్. ఒకవేళ మళ్ళీ ఫెయిల్ అయిపోద్దేమో అనేసి. చూసారా, భార్య చెప్పిన మాట వినాలి అనేది రుజువు అయింది మరొకసారి. అంటే కొన్ని అంటే ఆమె కరెక్ట్ చెప్తే కరెక్ట్ అని చెప్పాలి, లేకుంటే మనకు నచ్చింది మనం చేయాలి, అట్లనేం లేదు. కానీ ఏ భార్య అయినా భర్త అంటే భార్య కంటే బాగా చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు కదా.